తెలుగుదేశం పార్టీలో కష్టపడి పనిచేసే వారికి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ అన్నారు. దీనిలో భాగంగా సూపర్ బజార్ చైర్మన్ పల్లబోతు వెంకటేశ్వర్లు, డైరెక్టర్లుగా పులివర్తి అజయ్, ఎం వెంకటేశ్వర్లను నియమించడం జరిగిందని తెలిపారు. ఎన్టీఆర్ కళాక్షేత్రంలో జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించారు. సూపర్ బజార్ ఎప్పటి నుంచో ప్రజలకు అందుబాటులో ఉందని, మాల్స్కు ధీటుగా సూపర్ బజార్ను నూతన కమిటీ అభివృద్ధి పదంలో నడిపించేందుకు కృషి చేయాలన్నారు. టీడీపీ హయాంలో సూపర్ బజార్ చైర్మన్లుగా బాధ్యతలు చేపట్టిన వారు అభివృద్ధికి కృషి చేశారని గుర్తు చేశారు. కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. సూపర్ బజార్ ఎండీ సురేంద్రబాబు కమిటీ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ రాకేష్, వడా చైర్మన్ షేక్ రియాజ్, పీడీసీసీ బ్యాంక్ పర్సన్ ఇన్ఛార్జ్ కామెపల్లి సీతారామయ్య, మున్సిపల్ మాజీ చైర్మన్ ఎక్కల తులసిరా, మాజీ మేయర్ గంగాడ సుజాత, డాక్టర్ నామినేని కిరణ్ కుమార్, తాతా ప్రసాద్, బండారు మదన్, ఏఎంసీ చైర్మన్ రాచగర్ల వెంకట్రావు, టీడీపీ నాయకులు కామెపల్లి శ్రీనివాసరావు, సింగరాజు రాంబాబు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం శ్రీ పల్లబోతు వెంకటేశ్వరరావు గారు సంఘ చైర్మన్ గారు, మరియు సంఘ మోటిపల్లి వెంకటేశ్వర గారు సంఘ పర్సన్ గారు, మరియు శ్రీ పులివర్తి అజయ్ కుమార్ గారు సంఘ పర్సన్ గారు ఈరోజు ప్రమాణ స్వీకారం స్వీకరించిన సందర్భంగా ఎండీగా నేను వారికి ఆర్థిక అభినందనలు తెలియజేస్తూ, శ్రీ పల్లబోతు వెంకటేశ్వరులను నేను ది ఒంగోలు కోఆపరేటివ్ సెంట్రల్ స్టోర్స్ లిమిటెడ్ ఒంగోలుకు చైర్పర్సన్గా ప్రమాణం చేస్తున్నాను మరియు బయలాలు చట్ట ప్రకారము నడుచుకుంటానని ఇందు మూలంగా తెలియజేస్తున్నాను. ది ఒంగోలు కోఆపరేటివ్ సెంట్రల్ స్టోర్స్ లిమిటెడ్ ఒంగోలుకు డైరెక్టర్గా ప్రమాణం చేస్తున్నాను. అదేవిధంగా వేదిక మీద ఉన్న వడా చైర్మన్ రియాజ్ గారికి, నగర తాజా తెలుగుదేశం పరిశీలన తెలుగుదేశం పార్టీ కార్యక్రమం జరుగుతూ యాక్టివ్ గా ఉండే గౌరవ పార్లమెంట్ వెళ్లకుండా ఉండండి. చేసినందుకు సెలబ్రేషన్ మార్కెట్ యార్డ్ చైర్మన్గా ఎన్నుకోబడిన మన పల్లబోతు వెంకటేశ్వర గారు, అదేవిధంగా ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ సోదరులు నుండి రాకేష్ గారు. రాకేష్ అనగానే మనం 2 నిమిషాలు ఆయన గురించి చెప్పుకోవాలి. ఎందుకంటే లాస్ట్ 5 years అపోజిషన్లో ఉండేటప్పుడు ఆ రోజు ఒక రాక్షస పాలన జరుగుతూ ఉంది. ఈరోజు అమరావతిలో 58 అడుగులు ఎత్తుండే పొట్టి శ్రీరాములు దానికి కూడా విగ్రహానికి సూత్రధారి మన దుండు రాకేష్ అని చెప్పుకొని చెప్తా ఉన్నాం. ఎప్పటి నుంచో పార్టీని కనిపెట్టుకొని, పార్టీ విధానాలను కనిపెట్టి, వాళ్ళ చేసిన సేవలను గుర్తుపెట్టుకొని ఈరోజు మనందరి తరఫున మనకి సూపర్ బజార్ చైర్మన్గా పల్లబోతు వెంకటేశ్వర గారిని ఎన్నుకోవడం చాలా సంతోషం అని చెప్పి కూడా మీ అందరి తరఫున నేను తెలియజేస్తున్నాను, అభినందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా పులివర్తి అజయ్ కూడా ఈరోజు 25వ డివిజన్ ప్రెసిడెంట్గా ఉన్నాడు. అదే ఎం వెంకటేశ్వర్లు కూడా 37వ డివిజన్లో మొట్టమొదటిసారి నుంచి కూడా పార్టీ కోసం ఎన్నికలప్పుడు బాగా కష్టపడిన దాని మీద వాళ్ళ ముగ్గురిని ఈరోజు అందరం కూర్చొని సెలెక్ట్ చేసి వాళ్ళ ముగ్గురికి ఈరోజు ఈ అవకాశం కల్పించడం చాలా సంతోషం అని చెప్పేసి తెలియజేస్తూ, వాళ్ళ ముగ్గురికి కూడా మనస్ఫూర్తిగా మనందరి తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మనం గమనించుకుంటే మనకు ఒంగోలు కార్పొరేషన్కి వచ్చేసి ఆ రోజుల్లో 1973లో ఈ సూపర్ బజార్ ఏర్పడింది. సూపర్ బజార్ అనేది అప్పుడు పెట్టారు. పిఐసి సెంటర్లు అదంతా కూడా మన జిల్లాలో అప్పుడు రావటం జరిగింది.
మనం ప్రభుత్వం తరఫున ప్రజల్ని ఆదుకునే విధంగా ప్రజలకి కరెక్ట్గా క్వాలిటీ మెటీరియల్ ఇచ్చేటట్టుగా మంచిది మనం సూపర్ బజార్ని మెయింటైన్ చేస్తే మనకు పబ్లిక్ అంతా కూడా ఈరోజు సూపర్ బజార్కి వచ్చి తీసుకునే పరిస్థితులు వస్తాయి. దానివల్ల ఆదాయం పెరుగుతుంది. ఆదాయం పెరిగినప్పుడు ఇంకా 10 మందికి మనం సహాయం చేసిన వాళ్ళం అవుతాం. ఈరోజు డీమార్ట్కి ఎక్కడెక్కడి నుంచో వచ్చి వెళ్తున్నారంటే దానికి తగ్గట్టుగా డిస్కౌంట్లు హోల్సేల్గా ఇస్తా దాని ఏదో బిజినెస్ పెంచారు కాబట్టి డీమార్ట్కి చుట్టుపక్కల నుంచి మండలాల నుంచి వచ్చేసి వాళ్ళంతా కూడా డీమార్ట్లో కొనుక్కొని వెళ్తున్నారు. 15 రోజుల సరుకులు అట్లా. ఆ బేస్లోనే మన సూపర్ బజార్ని కూడా బాగా చేయాలి, బాగా ఇంప్రూవ్ చేయాలి, బాగా డిపాజిట్లు పెంచాలి, మెంబర్స్ని అందరూ కూర్చోబెట్టుకోవాలి, మెంబర్స్ని అంతా మాట్లాడుకోవాలి. ఇంకా మనం కొత్త రకంగా చేస్తే ఏం చేస్తే బాగుంటుంది అనేది కూడా మనం చూసుకొని ఈ సూపర్ బజార్ని అన్ని విధాలుగా కూడా ముందుకు తీసుకొచ్చి ఆయన చేసిన సూపర్ బజార్ చైర్మన్కి ఒక మంచి పేరు 10 మంది మెచ్చుకునేటట్టుగా చేయాలని చెప్పేసి కూడా ఈ కమిటీ సభ్యులకి ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. ఈరోజు సూపర్ బజార్ చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేసినటువంటి పల్లపోత వెంకటేశ్వరరావు గారికి, డైరెక్టర్లుగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి అజయ్ గారికి, వెంకటేశ్వర గారికి జనసేన పార్టీ తరఫున అభినందన తెలియజేస్తూ, నిన్న పార్లమెంట్లో ఈరోజు రాజ్యసభలో మన రాష్ట్ర రాజధానిగా అమరావతిని చట్టబద్ధతకు సహకరించినటువంటి ప్రతి ఒక్క పార్టీ ఎంపీలకి, నాయకులందరికీ కూడా ముందుగా ఒక ఆంధ్ర రాష్ట్ర పౌరుడిగా నా ధన్యవాదాలు. ఈరోజు సూపర్ బజార్ చైర్మన్గా ఒక ఆర్యవైశ్యానికి సంబంధించినటువంటి వ్యక్తి ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తూ, ఎవరైతే తెలుగు ప్రజలందరూ ఒక రాష్ట్రంగా ఉండాలని చెప్పి ఆనాడు ఆమరణ నిరాహార దీక్ష చేసి ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటుకి పూనుకున్నటువంటి పొట్టి శ్రీరాములు గారిని స్మరించుకుంటూ ఈరోజు ప్రమాణ స్వీకారం జరుగుతుంది. ఇది మన రాష్ట్రానికి అక్కడ అమరావతి, ఇక్కడ సూపర్ బజార్కి ఈ కమిటీ కూడా మంచి పేరు తీసుకునే వచ్చే విధంగా అమరావతి రాజధాని, ఇది తెలుగు వాడి ప్రతి ఒక్కడికి కూడా గర్వకారణం. ఈరోజు మన రాష్ట్రం ఏర్పాటు, రాజధాని ఏర్పాటు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో ఈ 3 పార్టీల కలయిక కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో మన ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చెందే దిశగా మనందరం కూడా అడుగు వేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క అవకాశాన్ని నాకు ఇచ్చిన ఎమ్మెల్యే గారు ఒక నినాదాన్ని పాటిస్తారు. మా అందరికీ ఒక ఊపు ఉత్సాహాన్ని ఇచ్చింది ఒంగోలు నియోజకవర్గం. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు మేమందరం తెలుగుదేశం పార్టీలో ఆఫీస్లో పనిచేసేవాళ్ళం. ఎందుకంటే రాజధాని ప్రాంతానికి, స్టేట్ ఆఫీస్కి దగ్గరగా ఉండేవాళ్ళం. సార్ ఎప్పుడు ఆఫీస్కి వచ్చినా, ఎయిర్పోర్ట్ నుంచి రిసీవింగ్స్లో ఉన్నా, సార్ ఇంటి మీద దాడికి వచ్చినప్పుడు కానీ అన్ని సందర్భాల్లో మేమంతా అక్కడే ఉండేవాళ్ళం. ఆ ఇంటి దగ్గర, ఆఫీస్ దగ్గర అందరికీ తెలిసినయే. కానీ మహానాడు అనే కార్యక్రమాన్ని మనం మొదలు పెట్టాలి అని చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేసినప్పుడు ఒక 2 జిల్లాల వాళ్ళని అడిగితే ఏ మాటకు ఆ మాట కొంచెం ఆలోచించారు, జంకారు. కానీ ఎవరిని అడగకపోయినా ఒంగోలులో మేము మహానాడు పెడతాం, విజయం చేసి తీరుతాం, మాకు అవకాశం ఇవ్వండి అని ముందుకొచ్చిన వ్యక్తి దామచర్ల గారు అన్న సంగతి సభాముఖంగా మేము చెప్తా ఉన్నాం. పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ దినాన్ని కూడా అధికారికంగా ప్రకటించి అధికారుల ద్వారా ఆ కార్యక్రమాన్ని చేయాలని ఎప్పుటాలు బట్టి అడుగుంటే దాన్ని కూడా సాధించిన వ్యక్తి. మన అమరావతిలో చంద్రబాబు నాయుడు గారు ఎంతోమందికి ఎన్నో స్థలాలు ఇచ్చారు, మరి వాళ్ళని కట్టమన్నారు. కానీ దాంట్లో ఇప్పటివరకు శంకుస్థాపనలు జరిగినాయి కానీ ఓపెనింగ్లు చాలా తక్కువగా జరిగినాయి. దాంట్లో మా వైశ్యుడు డూండి రాకేష్ గారు మరి ఆ యొక్క విగ్రహాన్ని, పొట్టి శ్రీరాములు గారి 58 అడుగుల విగ్రహాన్ని, పేరుకి 58 అడుగులు, 105 అడుగుల ఎత్తులో కట్టడం జరిగింది. మొత్తం టోటల్ కింద బిల్డింగ్ కానీ బొమ్మతో సహా 105 అడుగుల విగ్రహాన్ని స్థాపించి ఆంధ్ర రాష్ట్రంలో డూండి అనే మార్కుని తెచ్చి మన నారా లోకేష్ యువనాయకుడు నారా లోకేష్ ద్వారా